గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చికెన్ బిర్యానీ ఎలా చేయడమో చూద్దాం. ముందుగా వాష్ చేసుకున్న చికెన్ని ఇలా తీసుకొని గిన్నెలో పెట్టుకొని కొంచెం ఆయిల్ వేద్దాం. దాని తర్వాత కొంచెం ఉల్లిపాయలు వేద్దాం. కొంచెం పసుపు వేసుకుందాం. దాని తర్వాత 2 పచ్చిమిరపకాయలు వేద్దాం. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, కొంచెం కలుపుకొని దీన్ని బాయిల్ చేసుకుందాం. మూత పెట్టుకొని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేద్దాం. బిర్యానీ కోసం బియ్యం కడిగి పెట్టుకున్నాం. ఒక గ్లాస్కి 1.5 నీళ్లు వేయాలి. ఇప్పుడు ఇందులో ఇలాచీ, లవంగాలు, జీలకర్ర, సోంపు వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగిద్దాం. ఉప్పు వేసుకుందాం. మీ రుచికి సరిపోయేంత ఉప్పు వేసుకుంది. ఇప్పుడు ఇందులోనే కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఈ చికెన్ ఎలా బాయిల్ అయిందో. బాయిల్ అయిన తర్వాత ఇందులో చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేద్దాం. దాని తర్వాత వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసుకోవాలి చికెన్ని బాగా. ఇప్పుడు ఈ చికెన్లోనే కొబ్బరి పౌడర్ వేసుకోవాలి. రెండు స్పూన్ల వేసుకొని ఇలా కలిపేసుకుందాం. మీకు స్పైసీ కావాలంటే స్పైసీగా వేసేసుకోండి కారం. ఇప్పుడు ఈ చికెన్లోనే పుదీనా, కొత్తిమీర వేసుకుందాం. వేసుకున్న తర్వాత బాగా ఉడికించుకొని ఇలా ఉడుకుతున్న అన్నాన్ని గంజిని తీసేసుకుందాం. ఇలా గంజిని వంచేసుకుందాం. చూసారా గాయ్స్, చికెన్ ఉడికేసింది. ఎంత ఎర్రగా, గ్రీన్గా, కలర్ఫుల్గా ఉంది కదా. కొంచెం చికెన్ మసాలా వేసుకుందాం. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకుందాం. ఆల్మోస్ట్ చికెన్ రెడీ అయిపోయింది గాయ్స్. ఇప్పుడు కొంచెం పుదీనా, కొత్తిమీర అందులోనే ఉడికించుకున్న అన్నం వేసేద్దాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకుందాం. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకుందాం. దాని తర్వాత మళ్ళీ రైస్ వేసేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత అంతా ఈక్వల్గా చేసుకొని సిమ్లో పెట్టుకోవాలి, లేకపోతే కిందంతా మాడిపోతుంది. చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. వేడి వేడి చికెన్ బిర్యానీ. ఈ చికెన్ బిర్యానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్.